బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంత్యోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది. ఆయన సేవలు ఈ జాతి ఎప్పటి కూడా మరవదు. పేదవాళ్ళకి మొట్టమొదటిసారిగా అన్నం పెట్టాలని ఆలోచించిన మానవుడు బాబు జగ్జీవన్ రామ్. అందుకే ఈ జాతి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టి బర్తరఫ్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. 5 years అవుతుంది. ఏప్రిల్ మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా మొత్తం మీడియా అంతా కూడా చెరబట్టి అన్ని పేపర్లను అన్ని ఛానళ్ళని తన సొంత కథనాలను ప్రసారం చేసేట్టు చేసి ఆనాడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉక్కిరి బుక్కిరి పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఆనాడు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి చెప్పుకుందామంటే కూడా ఎవరు రాయని పరిస్థితి, ఎవరు చెప్పని పరిస్థితి, అనివార్యమైన పరిస్థితులలో మేము భారతీయ జనతా పార్టీలో జైన్ అయినాం. మేము సమాజానికి మళ్ళీసారి తెలియాల్సిన అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నాది శోభమ్మ గారిది కరీంనగర్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళీ పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మాలాంటి కూడా దాన్ని ప్రమోట్ చేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, నాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చిన పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చినాడని. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నన్ను పట్టుకొని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు ఏవి చేస్తుండో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారు పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నాడు. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళా రామలల్ల లాంటి వాడు, లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ ఎత్తనే నాకు నేను ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కాలాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్లలో, టీవీలలో నా క్యారెక్టర్ అసాసిమెంట్ చేయడమే కాకుండా తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల రిసెప్టివ్లలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించిండు. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి సీజ్ చేసిండ్రు. వందలాది మంది దళితుల్ని పెట్టి రోజు ధర్నాలు పెట్టించిండ్రు, షెడ్లు కూడా కొట్టించిండ్రు.
పొద్దునప్పుడే సర్పంచ్ గారు అన్యాయం అని చెప్పింది, సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇది నిజమని చెప్పించిండ్రు. నేల తరబడి అక్కడిని అడ్డబెట్టించి ఇప్పుడున్న మాజీ మంత్రులతోటి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో అడ్డబెట్టించి ఆయన చేయని పని లేదు. ఫీడ్ ప్లాంట్స్ ఇచ్చేసిండ్రు, కులఫాలు కొలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మెల్లమన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఇవాళ ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా, ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలను తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తా. కానీ నాలాంటి వాడిని నా అవసరాల కోసం పదవుల కోసం ప్రజలు ముస్తాడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఏందో, ఈటల చరిత్ర ఏందో, ఈటల గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుండో వీరు కూడా అట్లే చేసుకుంటా ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పటికే హైదరాబాద్లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేద ఇళ్లు కూల్చేసినాడు ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉన్న ఏజెంట్ అయిందో దాని మీద మేము ఉద్యమించడం, ఇవాటికి పేదల అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నప్పుడు దాన్ని అడ్డుకున్నది మేము. ఇట్లా అనేక విషయాల మీద ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వం బుకాయిస్తూ దబాయిస్తూ మీడియాను మేనేజ్ చేస్తూ ఇలా వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను పక్కకు నెట్టి ఉల్టా దాడి చేస్తుందో దాని మీద కూడా తప్పకుండా మేము త్వరలోనే ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మా ఎంపీల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ఇక్కడ మేము జిహెచ్ఎంసీలో ముగ్గురం ఉంటాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను, రఘునందన్ రావు గారు. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలలో ఎట్లా మేము కలిసి పనిచేసుకోవాలి, ఎట్లా గెలిపించుకోవాలి దాని మీద మేము ఆలోచన చేసినాం, తప్పకుండా చేస్తాం. తర్వాత 6 మంది ఎంపీలం ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు పక్కన పెడితే మేము 6 మంది ఎంపీలం ఉన్నాం. 6 మంది ఎంపీలం కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీలతో పాటుగా మా ఎమ్మెల్యే బృందాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, ఇలా మా దగ్గర డంపింగ్ యార్డ్ ఉన్నది. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా దానికి ఒక పరిష్కారం లేదు. చివరికి నేనే సుప్రీంకోర్టులో ఒక ఇన్వాల్వ్ అయ్యి కేసు వేసిన. ఇట్లా క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ భూముల ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్లో ఉన్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇలా మెదకులో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూస్ కావచ్చు. ఇలా ఇష్యూస్ మీద కూడా మా ప్రజాప్రతినిధిగా తప్పకుండా ఏదన్నా పోరుబాట పట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మొట్టమొదటి ఇష్యూ రేపు మేమంతా కూడా చలో బాలాజీ నగర్ పిలిపించి ఆ ఇష్యూ మీద తప్పకుండా మా ఎంపీల బృందం అంతా కూడా మా ఎమ్మెల్యేతో కలుపుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలలో డెఫినెట్ గా ఇప్పటికే సర్వేలు చేసుకుంటా ఉన్నాం. డబ్బులు నమ్ముకొని ప్రలోభాలు నమ్ముకున్న వాళ్ళు ఒక దిక్కు ఉన్నారు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఇంకొక వైపు ఉన్నాం. 100కు 100% ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో మేము పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మంత్రులు రారు కదా, మంత్రులు ధర్నాలకు ఎట్లా వస్తారు? మంత్రులకు ఇట్లాంటి ఇష్యూస్ మీదకి వస్తారు. ఇష్యూస్ ఉన్నాం, మేము ఉన్నాం కదా. అదే
అన్ని పార్టీలలో గతంలో చెప్పిన నేను అన్ని పార్టీలలో సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వైరుధ్యాలు లేని కాంపిటీషన్ లేని పార్టీలు ఉండవు. అన్ని పార్టీలలో ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఒక చిన్న బాధ అనిపించిన సంఘటన ఒకటి ఉన్నది. ఇది ఇతర పార్టీ నుంచి మారే వాళ్ళు అధికారం కోసమే వస్తారు, ఆధిపత్యం కోసం వస్తారని ఒక పోస్ట్ చూసిన నేను. అది దానంతా చిల్లర పోస్ట్ ఇంకోటి ఉండదు. ఒకవేళ అట్లాంటి వాటికి మేము ఉంటే మాకు 2008లో రాజశేఖర్ గారు ఒకసారి పిలిచిండను. పిలిచి రాజేంద్రాను మంచిగా గెలిచిన 2008లో మంచి పొటెన్షియల్ క్యాండిడేట్వి, నీకు ఏ మంత్రి పదవి కావాలో టిక్కు పెట్టుకో, నీకేం కావాలో టిక్కు పెట్టుకో, నేను ఇస్తానని చెప్పాడు. కానీ ఆనాడు మీకు తెలుసు మేము ఎంత కమిట్మెంట్తో పనిచేసాం. మొన్న కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మీరు మా సాచల్ గారు వీళ్ళంతా రాజగోపాల్ గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటున్నారు, మన అందరి ఎజెండా మనందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ను ఓడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరున్న ప్లాట్ఫామ్ సరిపోతలేదని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చిండ్రు. అందరి నేను కూడా పోయి ఉండే, వాస్తవంగా నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసం అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా ఓ మంత్రో ఏదైనా డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. అంటే మేము అట్లా పదవుల కోసం పాకులాడేటువంటి వాళ్ళని కాదనే విషయం అర్థం కావాలి. మాకు కమిట్మెంటు, మాకు లెక్క, మాకు పత్రం ఉంటుంది తప్ప వట్టిగానే ఉండదు. తర్వాత ఇంకోటి అది రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఉన్నారు ఎక్కడో కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే వాళ్ళకెళ్ళే పుట్టకొచ్చింది నాయకులంతా కూడా అనేక పార్టీల నుంచి వచ్చిండ్రు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, జెండాలను పక్క పెట్టండి, పార్టీలను పక్క పెట్టండి, సిద్ధాంతాలను పక్క పెట్టండి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు రండి అంటే అందరు వచ్చిండ్రు, పోయిండ్రు, గెలిచిండ్రు. ఇలా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇలా చక్కన పోతారు, ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీకి వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రి పదవి కోసం మారుతుండొచ్చు. కానీ నేనున్నా వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లే. నేను నాలాంటి పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరిబిక్కి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు? ఏం కాపాడతారు వాళ్ళు? కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రిగా ఉండగా తన శక్తి ఎంత ఉందో అంత దారహోసి ఖర్చు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎవరు ఏ నాయకుని దగ్గర పోయి ఎవరెవరు పోయి నన్ను కాపాడాలని ప్రాధాయపడాల్సిన అక్కర్లేదు. చిల్లరమ్మ కామెంట్స్ అన్నాడు, చిల్లర మాటలు మాట్లాడతారు కొంతమంది, కొందరు రకరకాల మాట్లాడు అట్లా అని వాడి గురించి ఏం చెప్తాను. మేము సోషల్ మీడియాలో ఉంటున్నాం కాదు, ఊకే మీడియాలోకి వచ్చడం కూడా కాదు, మేము చెప్పుకుంటాం కూడా కాదు. కానీ పెడతా ఉంటారు వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకునే వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం, మేము శ్రమను నమ్ముకునే వాళ్ళం, మేము సోషల్ మీడియా నమ్ముకునే వాళ్ళం కాదు, లేదా పేడ్ ఆర్టికల్స్ రాయించుకొని వచ్చేసుకోవడం కూడా కాదు, మేనేజ్ చేసుకొని మీడియాలో ఉండటం కూడా కాదు, ఊకే మీడియాలోకి రావాలనేటువంటి ఆరాధన ఉండడం కూడా కాదు. మనుషులు సెన్సిటివ్గా ఉంటారు కూడా. రాజకీయాలు అందరు బ్లంట్ ఉంటారని, అందరూ చెడిపోయిందని ఇట్లాంటి ఆలోచన మంచిది కాదు. ఎక్కడో సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజల కోసం ఉన్న వాళ్ళు ఉంటారు, స్పందించే వాళ్ళు ఉంటారు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు. నేనేం పంపలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, ఇప్పుడు మేము ఎంపీలం. ఇప్పుడు నేను ఎంపీని ఇక్కడ, నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. కానీ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్. నా పార్లమెంట్ పరిధిలో ఎవరు డివిజన్ అధ్యక్షులు ఉండాలి, ఎవరు రాష్ట్ర కమిటీలు ఉండాలి, ఎవరు కార్పొరేట్ ఉండాలి అనేది నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. తప్పకుండా అంటాం కదా, మేము చేయకపోతే ఎవరు చేస్తారు? మేమే చేయాలి కదా.
మనకి 3 మున్సిపాలిటీ ఎన్నికలైనాయి. గట్లంటే నేను హుజరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఇయర్స్ నుంచి ఉన్నా. కానీ మీ పార్లమెంట్ పరిధి కాగా అన్నారు. నేను పోలేదు అక్కడికి, అవసరం లేలే చేసుకొని అనుకున్నా. ఎన్నడూ మేము మున్సిపాలిటీ చైర్మన్ ఓడిపోలే అక్కడ, ఎన్నడూ జడ్పీటీసీ ఓడిపోలే మేము అక్కడ, ఎంపీపీలు ఓడిపోలే అక్కడ. వద్దు నీ పరిధి ఇక్కడనే అన్నారు. మంచిదని మా పరిధి ఇక్కడే చేసుకున్నామని చెప్పినాం. కెపాసిటీ ఉన్నది మేము సర్వే చేయిస్తాం, 100% సర్వే చేయిస్తాం. మాకేముంటుందండి, 4 సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని ఉంటుంది. గెలిస్తే మాకు క్రెడిబిలిటీ వస్తూ ఉంటుంది కదా. మా చూస్తే మా కళ్ళలో మేము వేలు పొడుచుకోవాలని ప్రయత్నం చేయం కదా. మా ఫిలాసఫీ ఒక్కటే, నా ఎంబడి రోజు తిరుగుతుండా లేదా, నా ఇంట్లో ఉంటుండా లేదా, నా ఫోటో పెడుతుండా లేదా, నా ఫ్లెక్సీ పెడుతుందా లేదా, ఇవి కాదు క్రైటీరియా. ప్రజల్లో ఉంటుందా లేదా, ప్రజలలో గెలవగలిగేటువంటి శక్తి ఉందా లేదా, గది ఉంటాయి కదా. ఏముంటుంది చెప్పండి. ఎవరైనా కూడా కోరుకుంటారు, ఏ నాయకుడు కూడా కోరుకునేది ఏంటంటే కెపాసిటీ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి, గెలిపించుకోవాలని కోరుకుంటారు తప్ప కెపాసిటీ లేని వాళ్ళని పెట్టుకోవాలి, ఓడగొట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసుకోవాలి, ఆ పార్టీ డ్యామేజ్ తన డ్యామేజ్ కావాలని చెప్పి ఎవరు కోరుకోరు. ఆ కాన్సెప్టే తప్పు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎస్ మా దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు, ఒక లేరనుకో, మాకు గెలిచే అభ్యర్థి దగ్గర తెచ్చుకుంటాం ఒక కాడి నుంచి వెళ్ళి. కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకుంటాం. నిరంతర ప్రక్రియ అది. చాలా మంది అనుకుంటారు ఇట్లా అట్లా. ఇప్పుడు మాకు ఒక క్యాండిడేట్ లేదండి, మాకు 10,000 ఓట్లు అయితే మేము గెలుస్తాం, 5,000 వచ్చేట్టున్నాయి, ఇంకో 5,000 ఓట్లు సంపాదించుకునే మార్గాన్ని వెతుక్కుంటాం కదా మేము. ఎందుకు చేసుకోం చెప్పండి. మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటాం తప్ప ఈయన నా ఓడు కాదు కాబట్టి నేను పని చేయొద్దు, ఈయన ఓడిపోవాలని ఇట్లా కోరుకుంటాం కాదు మేము. ఆ పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. వంద శాతం గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తామంటున్నావు, ఇస్తలే అంటలేదు. 100% గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తాం. నేను ఒకటి ఆలోచిస్తా, ఇంకో వేరే వాళ్ళు ఆలోచిస్తారు అనుకోను. మా పార్టీకి అదే ఆలోచిస్తుంది, మేము అదే ఆలోచిస్తాం. గెలవాలని కోరుకుంటాం. ఎక్కడైనా అవగాహన లేడు అక్కడిక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కూడా పక్కకు నెట్టి పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. మీరు తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. నేను పదే మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, నాకుండే అవగాహన ఈ పార్లమెంట్లో వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు. నేను నాకుండే లీడర్లతో మాట్లాడుకుంటా కదా. నేను ఇక్కడ అనేక మంది సీనియర్ లీడర్లు ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడుకుంటాం. నేను అనగానే నేను మాత్రమే చేసుకుంటానంటలే. నేను సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, మా నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది, కింద ఉండే ప్రతి కార్యకర్తతో మాట్లాడుకుంటాం. మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, కార్యకర్తల మధ్యలో ఉంటున్నాం అంటే అర్థమైంది. అందరి అభిప్రాయాలను గౌరవించే వాళ్ళం, అందరి అభిప్రాయాలు తీసుకునే వాళ్ళం, అందరి అభిప్రాయాల ప్రకారమే అసెస్మెంట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని. ఇప్పుడు పైసలతో గెలుస్తామనేది ఉండొచ్చు అక్కడక్కడ, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానని దానికి వ్యతిరేకం. పైసలు ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానని తప్పు. పార్టీ బలంగా ఉన్న కాడ ఈ పైసల్ని తోసి పడేసి గెలిచేట సందర్భాలు ఉంటాయి. మేము చూస్తాం కదా, ప్రజలుగా ఉండేవాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే ఇవన్నీ ఏం పనిచేయము. అట్లాంటి అందరూ పనిచేయరు. మన మున్సిపల్ ఎన్నికల అనుభవం చెప్తున్నా, అన్ని పార్టీలు పనిచేయరు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినప్పటికి కూడా క్యాండిడేట్ గా పంచిన ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినా కూడా పైసలు నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి, నోట్లు కొనుక్కున్న పార్టీ కాదు కాబట్టి నేను చెప్తున్నా, 100% ఏమైంది, వాళ్ళు పాపం ఇండివిజువల్గా గెలవాలని చెప్పి పంచుకున్నారు. 5,000 ఇచ్చిన ఉన్నాడు, 4,000 ఇచ్చిన ఉన్నాడు, తులం బంగారం ఇచ్చిన ఉన్నాడు, కానీ ఒక్కడే గెలిచిండు. అంటే పైసలు తీసుకొని కూడా
అందరు కోట్లు ఎత్తారని అర్థం కావాలి. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది, ఇంకా గమ్మదంటే ఏంటంటే అందరు బదిలితే వీళ్ళకు కూడా ఇద్దాం, వీళ్ళకు కూడా ఇద్దాం, వీళ్ళకు కూడా ఇద్దాం కూడా సందర్భం ఉండొచ్చు. కానీ ఇవన్నిటి తొక్కిపడేయగలిగే, పక్కకు నెట్టగలిగేటువంటి శక్తి ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్కి మాత్రమే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్ని ఓడగొట్టడం అంత ఈజీ కాదు. అంటే మేము 2021లో కేసీఆర్ పెట్టిన ఖర్చు ఎంత? 600 కోట్లు. దళిత బంధు ఇచ్చిండు, 47,000 ఓట్లకు గొర్రెల స్కీమ్ ఇచ్చిండు, 6 నెలలు ఎన్నికలు జరిగినాయి. గెలిచిందెవరు? మేమే గెలిచినాం. అధికారం గెలవలే, అహంకారం గెలవలే, డబ్బులు గెలవలే, ధర్మం గెలిచింది. అందుకని అట్లాంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. మనం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్లో లాస్ట్ టైం. అంటే వాళ్ళతో కేసీఆర్ పెట్టిన డబ్బు ఎంత? నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు వరదలలో మునిగిపోయిన ఇంటి కుటుంబానికి ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గెలవలే. 99 ఉన్నటువంటి కేసీఆర్ 48,50 పడిపోయిండు. బీజేపీ 40 గెలిచింది. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అందరి ప్రజలు పెట్టి గెలిచిన అనలేం మనం. ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాదు, అంతకుముందు కేసీఆర్ ఓడగొట్టాలనుకున్నా నిర్ణయించుకున్నా దుబ్బందా పెట్టింది. అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. మాకు ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ ఎయిమ్స్ ఉన్నది, మాకు కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కొన్ని ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా చేస్తాం. చూడాలి ఎన్నికల తర్వాత ఏముంటుంది. అదంతా వాళ్ళు ఇప్పుడు పెడతాం. ఇక మొత్తం పాదయాత్ర పెడతా. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల రేడియస్లో భూగర్భ జలం ఎట్లా విషతుల్యమైపోయినాయి, ఏరెట్లా పొల్యూట్ అయిపోయి మాధవ దాకా వస్తుంది బాలాజీ నగర్ది. అంతా స్టడీ చేసి నేను కేసు వేసిన చెప్పిన కదా, 17th ఏప్రిల్ కేసు కూడా వస్తుంది. నేనే స్వయంగా వేసినగా కేసు. మేము అందరం కలిసి ఇక్కడ చలో బాలాజీ నగర్ పిలిపిస్తాం. నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు రోజు చూస్తున్న అంశం. ఇక ఫీ రియంబర్స్మెంట్ కోసం కోర్టుకు పోతే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు వాపస్ అయింది, కానీ ఫీజు కట్టి జైలుకి అమ్మని చెప్పింది. చితికిపోయినాయి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు నేను ఇల్లు ట్యాక్స్ ఉన్నది, నేను 1,00,000 రూపాయలు బాకున్నా, రేపు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో ఉన్నటువంటి బకాయిలు వసూలు చేసుకోవడం, మళ్ళీ ఇవ్వడం అనేది ఒక గవర్నమెంట్ ప్రాసెస్. నేను కేసీఆర్ చూపెట్టింది కాబట్టి నేను ఇవ్వను, నేను కూడా ఇవ్వను. ఇట్లాంటి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయిందో తెలుసు, ఈయనకేమైపోతుందో తెలుసు. రాజకీయ అనుభవాలకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఏమవుతుందో ఇవాళ నీకు బయటికి రాకపోవచ్చు, సందర్భం అయితే బయటకు వస్తాయి అవి. అరే మనకైనా బాధ ఉంటే రాస్తారు కదా. అసలు చెప్పుకునేటువంటి వేదికలు ఏముంటే మా నాయకుడు కాబట్టి రాస్తారు. లెటర్లు ఏముంటుంది, ఏం రాస్తారు లెటర్? ఇప్పుడు మేము కూడా రాసినాం, మేము ఎంపీలం ఏం రాసినాం? ఈ భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పార్లమెంటు పరిధిలో సిఎస్ఆర్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున. మాకు కొద్దిగా ఇవ్వమని చెప్పినాం, మా ఎమ్మెల్యే గెలిచిన కూడా ఇవ్వమని చెప్పినాం. మేము రాసినాం ఉత్తరం, మేమే రాసినాం ప్రధానమంత్రి గారికి. ప్రధానమంత్రి గారి కింద మాకు ఒక అప్పచెప్పిండ్రు. తప్పు ఉంది. సమస్య ఉంటే ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి, మా కార్యకర్తలు వచ్చి మా నాయకులు చెప్పుకుంటారు కదా. తప్ప ఇప్పుడు ఆయన ఒక ఫిలాసఫీని నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి. అబద్దాలు ఆడే నాయకులని నమ్ముతారని, ఇష్టపడతారని చెప్పి అన్నాడు. అమెరికాలో మాట్లాడండి మీరు ఎప్పుడు చూడండి. ఆయన అబద్దాల పునాదుల మీదనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అబద్దాల పునాదుల మీద ఆయన పరిపాలన కొనసాగుతుంది. నేను ఒక్క మాట అంటున్నా, అంటే జనం అర్థం చేసుకోవాలి. మా దగ్గర 17 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. 17 సీట్లకు 50% పెరుగుతాయి, అంటే 8 సీట్లు పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 80 ఉంటే 50% 40, 120 అవుతాయి. అంటే మొత్తం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, సౌత్ నార్త్ అనే తేడా లేకుండా, నార్త్ ఈస్ట్ అనే తేడా లేకుండా
ఎన్ని సీట్లు అయితే ఇప్పటిదాకా ఉన్నాయో దాని ప్రకారం అంత పదే పదే మోడీ గారే స్వయంగా చెప్పింది. నిన్న కూడా ఎక్కడో కేరళ మోడీ గారు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతుందంటే ఇక వాళ్ళ ఇప్పుడు బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతాయని చెప్పి ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి గారు. పోయినాయండి చెప్పండి, పోయినాయా? ఎన్ని అబద్ధాలు అంటే రాజకీయాలకు కూడా ఒక పద్ధతి ఉండాలి. రాజకీయాలకు ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్ ప్రజలు ఏమనుకుంటున్నటువంటి సోయకులు లేదు. ఈ సభలు చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగతమైన దూషణలు తప్ప, వ్యక్తిగతమైన చర్చలు తప్ప ఈ మరి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిన ఏం సంగతి అంతా చర్చ నడవనియరు. 3 గంటలు 4 గంటలు చేసిన కామెంట్ మీద చర్చ జరుగుతుందంటే ఎటుపోతున్నది? ఈ ఫీ రియంబర్స్మెంట్ పోరాలు చచ్చిపోతుంది. మీకు దీని గ్రావిటీ అర్థమైతలేదు. కొద్దిమంది ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుంది, కానీ యజమాన్యాలు కాదు. ఆ పిల్లలు ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ నిలబెడితే అవమానం తట్టుకోలేక చచ్చిపోతున్నారు. పిల్లలు కోర్సు పూర్తి అయిపోతే సర్టిఫికేట్లకు డబ్బులు కట్టే స్తోమత లేకపోతే వాడికి మళ్ళీ పై చదువుకుపోతలేడు, మళ్ళీ ఇంకో ఉద్యోగానికి పోతాడు. ఇష్యూ అది కదా. నువ్వు కోర్టుకు పోతే కూడా నువ్వు ఇవ్వకపోతుంది. ఇంకా రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి వచ్చాయి. ఈయన గొప్ప పరిపాలన అన్నది అన్ని అమలైనట్టు ఏం చెప్తాను చెప్పండి? ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతుంది, రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతుంది, ఇంకా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాయని ఇవ్వకపోతుంది, ఉద్యోగ క్యాలెండర్ అంటే ఇంతవరకు పూర్తి స్థాయిలో పెట్టకలేకపోతుంది. చివరికి ఫైనాన్స్ మినిస్ట్రీలో నేను చేసుకున్న కాంట్రాక్ట్కి లేకపోతే నా పైసలు కావాలంటే కూడా నువ్వు 10% కమిషన్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే నీది ఎంత గొప్పగా ఉందో అర్థం కాదు కదా. నువ్వు ఎంత గొప్పగా ఉందో అర్థం కాదు కదా. దానికి ముంజేతి కంకణానికి అర్థం కాలన్నట్టుగా వారి పరిపాలన గురించి మేము చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఇంకోటి ప్రెస్ మీట్ చెప్పాల్సిన అక్కర్లేదు, ఇంకో దండాలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన తెలుస్తూనే కదా. ఆయన చెప్పొచ్చిన నేను ఒక ఎంపీ అయితే ఉన్నా, నేను ఒక ఎంపీ ఉన్నా. వీళ్ళ ప్రజలకు నా మీద విశ్వాసం ఉంటే నన్ను పిలిస్తే దీనికి నాయకత్వం వహిస్తా అని చెప్పొచ్చిండు. ఆయన చేస్తే సంతోషమే కదా, ప్రజలపక్షాన్ని చేయాల్సిందే కదా, బాధ్యత కదా. లోకల్ ఎంపీ చేయాలి కదా. నేను మాజీ ఎమ్మెల్యేను, మాజీ మంత్రిని, నాకు 20 ఏళ్ళు అక్కడ ఓట్లేసినాడు కాబట్టి డెఫినెట్గా నా బాధ్యత ఉంటుంది. పోయి వచ్చిన, అందుకనే వాళ్ళందరూ కాబట్టి పోయి వచ్చిన. వీళ్ళు ఎంత మీ ఈటల గారి సంబంధం అని చెప్పి వీళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజలు మాట్లాడుతున్నారు. రామిరన్న రావాలి, రామిరన్న చెప్పాలి కదా, రామిరన్న ఈ స్థాయికి వచ్చింది విజయవాడించాలి కదా అన్నారు కాబట్టి పోయి వచ్చిన నా బాధ్యతగా. నాకు ప్రజలు పిలితే పోలే, నేను నాయకులు పిలితే పోలే. అభ్యర్థులు ఎంపిక కావచ్చు, లేకపోతే స్థానికంగా నేత ఎంపిక కావచ్చు, ఒక పార్టీలో ఇంటర్నల్ గా స్థానిక నేత సిఫార్సుల మేరకు పార్టీ అధిష్టానం జాబితాలు రిలీజ్ చేశారు. కానీ మీరు బయట ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఇలాంటి విషయాలు? పార్టీ రాష్ట్ర నాయకత్వం మీరు ఇచ్చేటువంటి అంశాలకు ప్రయారిటీ ఇవ్వడం లేదా? ఈ సోషల్ మీడియా వాళ్ళు అక్కడక్కడ కొన్ని పెడుతున్నారు పోస్టులు, ఇట్లా గట్లాడి వాడుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే చెప్పుకునే అక్కడ ఉండదు, వాస్తవంగా చెప్పుకునే అక్కడ ఉండదు. కొంచెం సోషల్ మీడియాలో పెడతా అంటారు, చూస్తున్నారు కదా మీరు. నేను ఒక్క మాట్లాడుతున్నాను, నేను ఒక్కడే ఒక మాట్లాడుతున్నా. అంటే మీరు రాత్రే మీ యజమానులు కూడా ఎందుకో కొన్ని రాస్తున్నాయి, కొన్ని రాస్తున్నాయి. కానీ నేను సింపుల్ అడుగుతున్నా. మూసీ మీద 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి చేస్తా అంటున్నాడు. మేము అంటలేం, వద్దంటలేం. మేము మూసీ నదిలో పాలలాంటి నీళ్లు పారితే మా పిల్లలు ఈత కొడితే అటుపక్క ఇటుపక్క ఉన్న ప్రజలకు వాసన లేకపోతే సంతోషపడ్డాం. మేము బట్టలు కావాలన్నా, మనిషికి బంగారం కావాలంటే ఎవరు ఏం కోరుకుంటారా? బట్టలు కోరుకుంటారా, బంగారం కోరుకుంటారా? మీరు చెప్పండి. ఇక మేము అడుగుతున్నాం బట్టల గురించి అడుగుతున్నాం, మేము బంగారం గురించి అడుగుతలేం. మేము ఫీ రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమని చెప్పి అడుగుతున్నాం. సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా 5 లక్షలు 10 లక్షలు నమ్ముకొంత పనిచేసి పెట్టింది, వాళ్ళ బిల్లులు ఏమని కోరుతున్నాం. ఇంత మేరకు దబాయించి గవి కోరుతున్నాం కదా.
ఇచ్చిన తర్వాత నీకు 3 లక్షల కోట్లు కాకపోతే 5 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు పెట్టు. అప్పు చేయడానికి కూడా దేనికోసం అప్పు చేయాలి నువ్వే చెప్తున్నావు. కోసిన 1 రూపాయి రాదు నా దగ్గర లేదని చెప్తున్నావు. ఇంకోవైపు ఈ పని చేస్తున్నావు. మూసిని ఎవరైతే మొన్న అంటాడు మొత్తం కట్టి పడేసేస్తాం. ఎవరు వ్యతిరేకం లేడు. మూసి చేస్తాడని సంతోషపడతాం మేము కూడా. కానీ ఏది ముందో అవుతున్నాం మేము. నువ్వు 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అని చెప్పిన ఇయ్యరాదు. ఈ రైతులకు కూడా 5 మంది ఇస్తుంది. ఏమి ఇచ్చిన రైతు బంధు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చిండు. ఒక్కొక్క ఎకరానికే ఇచ్చిండు. ఇంకా మొక్కజొన్నలు ఇలా మొత్తం 1,900కు మార్కెట్లో సప్లై అవుతున్నాయి. 1,900 2,400 ఎంఎస్పీ ఉంది. అవి చేయరాదు. నువ్వు కొంటా అంటున్నావు. కొంటే నిన్న వరంగల్ పోతే ఏడుస్తున్నారు మక్కల రైతులు. సన్నవాట్లు కొన్నావు, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యరాదు. నువ్వు జరుగుతున్న పనులల్లా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి. తులం బంగారం ఇస్తా అని చెప్పిన తులం బంగారం ఇవ్వపోతే అవన్నీ టైంకి రాదు. అంటున్నావు ఏంటంటే ఇవి ఉన్న పాత స్కీములు ఏవైతే నువ్వు రద్దు చేయలేదు గదైతే ఫస్ట్ పెన్షన్ ఇస్తా అని చెప్పిన 4,000 రూపాయలు ఇస్తావా ఇవ్వ చెప్పు. ఊకెందుకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన హ్యాండిక్యాప్లకు ఇస్తావా చెప్పు. నిన్ను ఎవరు అడిగటం లేడు. ఏమంటారే ఏందో నాకు తెలియకనే నాకు కూడా తెలియదు. ఇంతకుముందు తెలంగాణ తిరుగుతుంటే మేము 25 ఏళ్ళుగా హుజరాబాద్ ఉన్నాం. కానీ హుజరాబాద్లో నీకు సంబంధం లేక అంటే నీ సభలో కూకున్నా. మరి కనపడుతుంది అట్లా. తెలియదు నిర్ణయం తీసుకున్నా లేదు తెలియదు. కానీ నాకు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పరస్పరం ఒకటే పార్టీ అయినప్పుడు తప్పకుండా చెప్పుకొని పోయి ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ప్రోటోకాల్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి పలాని కాన్స్టిట్యూన్సీకి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు లోకల్ ఎమ్మెల్యే సభాధ్యక్ష స్థానంలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎంపీ కూడా ఉంటాడు. ఇప్పుడు పిచ్చి మారిపోయింది. కానీ మీరంతా మీకు చాలా మంది సీనియర్ నరీలా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో వేరే పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే గారే ప్రోటోకాల్ ప్రకారంగా అధ్యక్షత వహించేది. ఇంతెందుకు సర్పంచ్ నువ్వు ఒక ఊరికి మా ముఖ్యమంత్రి గారు పోతే లోకల్గా ఉండే సర్పంచే అధ్యక్ష స్థానంలో ఉంటాడు. ఎడ్డోడా గుడ్డోడా చదువుకున్నాడా కాదు లేదు. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి న్యాచురల్ గా ప్రభుత్వ పరంగా ఉండే అఫీషియల్ ప్రోగ్రామ్ కు అట్లుంటది. పార్టీ పరమైన ప్రోగ్రామ్ అప్పుడు ఎట్లుంటది అంటే తప్పకుండా ఏదైనా అఫీషియల్ అయినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఇప్పుడు పట్టుగా పెళ్లిలోకి పోతాం, సావులకు పోతాం. ఎమ్మెల్సీ గారు పోవచ్చు, ఎమ్మెల్యే గారు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. దాన్ని చెప్పాల్సి అక్కర్లేదు. కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్ అయినప్పుడు తప్పకుండా చెప్పేటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేననే చెప్పిపోతా. ఇప్పుడు నేను వెళ్ళిపోయినాడు పోతా పోయి ప్రోగ్రామ్ అనుమతి అవన్నీ బట్టి ఎక్స్ట్రాలు. కానీ అనుమతి అక్కర్లేదు. కానీ చెప్పిపోవాల్సిన సాంప్రదాయం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి ఖమ్మంలో జరిగింది 62 ఎకరాల భూమి మీకు తెలుసు. కొట్లాడుతున్నారు, నోరు మూసుకున్నారు. అది ముమ్మాటికి 62 ఎకరాల భూమి భూదాన్ వినోబా భావే భూమి తప్ప, భూదాన్ భూమి తప్ప అది ప్రభుత్వపరమైన భూమి కాదు. కలెక్టర్లు ఇదే ఇక్కడ ఇచ్చిన తిప్పలండి ఎంత బాగుంటుంది. ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు మీరు రికార్డులు ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు చెప్పిన చూసినావా, నాకు ఏ కలెక్టర్ అయితే ప్రొసీడింగ్ ఇచ్చిండ్రో, నాకు ఏ నామ్స్ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నాను, ఇంకో కలెక్టర్ వచ్చి కమిటీ వేసి ఇది కాదని చెప్పి రాయిస్తే, ఇప్పుడు ఖమ్మం కలెక్టర్ ఐఏఎస్ చదువుకున్నాడు, మంత్రుల ఆదేశాలతోటి ఇది ప్రభుత్వ పరమైన భూమి, ఇది 31 ఎకరాలే ఉన్నది అని చెప్తే ఏమన్నట్టు చెప్పు. ఏం చదువుకున్నట్టు వాళ్ళు వీళ్ళు అనుకుంటుంది. కానీ ఎవరో ఒకనాడు వీళ్ళ పట్ల కూడా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ల పట్ల కూడా చాలా ప్రజలు ఎక్కడో ఆందోళన ఉంది, వ్యతిరేకత ఉంది. వాళ్ళకి అనుకుంటున్నారు అది మంచిది కాదు.
భూములు ఆక్రమించుకుంటున్నారు. చెప్తే కదా మా దగ్గర ఎల్లమ్మ బండ ఉంది. మా ఎల్లమ్మ బండ మీరు రాయరు. ఎల్లమ్మ బండ దగ్గర 125 ఎకరాల భూమి ప్రభుత్వపరమైన భూమి ఇక్కడనే వస్తుంది. బాచిపల్లి దగ్గర వస్తుంది. ఒక్కొక్క ఎకరం విలువ 50 నుంచి 70 కోట్లు ఉంటుంది. మీకు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ ఒకటే సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు 150 ఎకరాల భూమి 150 ఎకరాల భూమి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిండ్రు. పేదలు కట్టుకున్న ఇల్లు మీకు కావాలంటే చూడండి. అదే సర్వే నంబర్ అదే ప్రభుత్వపరమైన భూమిలో ఇంకొక 125 ఎకరాల భూమి ఉంటే అది ఎట్లా సుప్రీంకోర్టులో ఓడిపోతుంది? అంటే ప్రభుత్వమే భూ కబ్జాదారులతో చేతులు కలిపి ఆ కేసులో ఓడిపెట్టేట్టు చేసుకొని ప్రైవేట్ కట్టబెట్టిండు. కట్టబెట్టిన ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు ఎన్నికల ముందు? ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? మేము కక్కిస్తాం. 4 రకాల దండాలు జరిగిన మీకు ఐడియా ఉండాలి. కొంతమంది భూములేమో 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే విలువైన భూములు 400 గజాలు 500 గజాలు జీవో 15 కింద చేసింది మీకు తెలుసు. 4 ఎకరాలు 5 ఎకరాల భూమి ఒకటే ఓనరు బినామీ పేరు మీద చేసుకున్న విషయం వాస్తవం కదా. ఎందుకు రద్దు చేస్తలేను? ఒకటి. రెండవది, ఇప్పుడు అనేక రకాల ఇట్లాంటి ఇప్పుడు ఎల్లమ్మ బండ ఉంది, ఇండియన్ గల్ఫ్ ఆయిల్స్ ఉన్నది కుకట్పల్లిలో. ఎందుకు నువ్వు దాన్ని తీసుకోవట్లేదు? నువ్వు వచ్చిందని వాపస్ తీసుకోవాలి కదా. నువ్వే చెప్పినావు కదా. నువ్వు అడిగినవి అప్పుడు అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బు అని అడిగినాను. ఎక్కడి నుంచి ఈ డబ్బు తెస్తారంటే గింతంత ముక్క భూమి అమ్మితే నీకు అన్ని చేస్తా అని చెప్పిండు. ఆ ముక్క భూములు ప్రభుత్వానికి వస్తలేవు, ప్రజలకు వస్తలేవు. ఆ ముక్క భూములు మళ్ళీ వాళ్ళకే పోతున్నాయి. ఇండియన్ గల్ఫ్ ఆయిల్లో జరిగినట్టు దుర్మార్గం ఎందుకు ఆపలేకపోతున్నావు? ఎందుకు ఇలా ఎల్లమ్మ బండ నేను 2007 నుంచే కొట్లాడుతాను. నేను కొట్లాడినా అన్నాడు. నన్ను వాడు అన్నాడు నిన్ను గడ్డి కుప్ప కదా కట్టేసి కుక్క అని చెప్పి నా మీద పెట్టిండు వాడు. నేను కొట్లాడుతుంటే నువ్వు తినవు ఇంకొని తిననివని చెప్పి కొట్లాడు. 2007 నుంచి కాపాడిన భూమి 2007 నుంచి కాపాడిన భూమి నేను మంత్రి ఉన్నప్పుడు అది కోర్టుల కేసు ఉండే. ఇలా అది ప్రైవేటులకు అయిపోయింది. ఇలా వాడు శ్మశాన వాటికలు కూడా కూలగొట్టి 9,000 కోట్ల విలువైన భూమి శ్మశాన వాటికలు కూలగొట్టి రేకులు పెట్టుకొని ఇలా వాడు చేస్తున్నాడు. ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆపుతలేడు? ఇప్పుడు మన నేను ఎక్కడికి పోయినా ఆయతనారు పోయినా భూమి గుంజుకోండి కేసీఆర్ 300 గజాలు చెప్పిన ఇస్తా అని చెప్పిండు. గుంట భూమి వీళ్ళు ఏం చెప్పిండు? అసైన్మెంట్ భూములకు మీకే సర్వాధికారులు కట్టబెడతా అన్న ఈ ముఖ్యమంత్రి వాళ్ళకు కేసీఆర్ గుంజుకున్న భూమికి 300 గజాలు చెప్పిన ఇయ్యకపోగా కోయడ గ్రామం మళ్ళీ ఒక 259 ఎకరాల భూమి మళ్ళీ గుంజుకున్నాడు. మళ్ళీ మీరు కావాలంటే చూడండి. మీరు ఆయతనాడు పక్క పట్టింది కోయడ గ్రామం 130 ఎకరాలు 140 ఎకరాలు కేసీఆర్ గుంజుకున్నాడు. వాడికి ఎకరానికి 300 గజాలు చెప్పిన ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు ఇవ్వలేదు. ఇది మళ్ళీ అదే కోయడ గ్రామంలో 250 ఎకరాలు గుట్టలు గుంజుకున్నాడు. సావుకారి గుట్టలు అనుకుంటుంది గుంజుకున్నాడు. గుంజుకుంటే వాళ్ళు పాపం ఆందోళన చేస్తూ ఉంటే టెంటేనియర్ గుంజుకపోయిండు, కుర్చీలు పెట్టనియర్ గుంజుకపోయిండు, మైకు పెడతా అంటే నేను పోయినా. అంటే చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారు భూదందాలు చేసి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి ఆరోపణ చేసిండో, కక్కిస్తా అని చెప్పిండో ఇంతవరకు ఎక్కడ ఏమైనా కక్కిచ్చిందా నేను అడుగుతున్నా. వట్టి బక్వాస్ మాటలు ఎందుకు మాట్లాడుతావు? మరి అయితేనే ఆయన మంచోడని చెప్పు. ఆయన పీరియడ్లో కూడా ధరణిలో భూ అక్రమాలు జరగదని చెప్పు, దండాలు జరగదని చెప్పు. మా శ్రీరాములు యాదవ్ కాన్స్టిట్యున్సీ ఉంటుందండి ఇక్కడ, మన నాగేశ్వరం ఉంటుంది. ఇప్పుడు సబితమ్మ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను పోయినా అక్కడికి ఒక 3-4 దిక్కుల ఇంతవరకు పాపం గురవరు ఏడిసింది వాళ్ళు. 3 తరాలు అంటే ఒక 80 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి ఆ భూములో దున్నుకొని బతుకులు కూరగాయలు కొత్తిమీర పుదీనా అమ్ముకొని బతికేటోళ్ళు గుంజుకున్నావు. నువ్వు వచ్చినావు, ఇచ్చినావా ఏమన్నా? మీకు తెలియదా ఇవాళ ఎన్ని భూములు ఇచ్చినావు? నా దగ్గర దుండిగల్ అని ఉంటుంది. దుండిగల్ భూములు గుంజుకుంటా అంటే నేను పోయి కొట్లాడినా. చెప్తా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నిజంగా చెప్తున్నా, ఇంత నిష్క్రియాపరత్వంలో ఉంటుంది వ్యవస్థలని చెప్పి మాత్రం అనుకోవట్లేదు. కోర్టులు మేనేజ్ చేస్తున్నారు అంతా. కోర్టులను కూడా మేనేజ్ చేసే సిస్టమ్ అయితే ఇంకెవరు కాపాడాలి? మీరు నమ్మరు. ఒక ఆయన వాళ్ళకి విలువైన భూములు ఉంటే కూడా నా చేతిలో ఉంటేవో లేవో ఎవరు కబ్జా పెడతాయని చెప్పి భయపడుతున్నారు. అంటే నువ్వు అర్థం చేసుకోండి ఎటువైపు పోతుందో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాదే. నేను 1995 ఈ ఊర్లో ఒక భూమి కొనుక్కున్నాను నేను. ఇక్కడ దాన్ని బండేశాలకు అంటారు. 95 నేను కొనుక్కున్న దేవాలయ పొలం కాదు. 2004లో దేవాలయ పొలం అని చెప్పి వేసిండ్రు.
ఈ రాజశేఖర్ గారు రాకముందు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను మా అసెంబ్లీలో మాట్లాడినా సరే మీరైతే 100% మీరు తీసేసుకోండి ఈ ఊర్లో. ఈ 1450 ఎకరాల భూమి ఉంటుంది దేవరంజాల్లో. నేనేమన్నా అంటే 1450 ఎకరాల భూమి దేవాలయ భూమి కనుక అని మీ రికార్డులో ఉంటే మీరు తీసేసుకోండి. ఒకవేళ లేకపోతే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే వాళ్ళు అగ్గోసగ్గో బ్రోకర్లు కొంటున్నారని నా అభియోగం. కొట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన నేనే మాట్లాడినా. నా భూమి కూడా అలా 6.5 ఎకరాలు ఉంది. పాపం రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీ వేసిండు, దాని పేరు దివాన్ కమిటీ. ఐఏఎస్ ఆఫీసర్ దివాన్ నాయకత్వంలో వేసిండు. ఆయన ఇచ్చిన ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే ఈ భూమి దేవాలయ భూమి అనడానికి సంపూర్ణమైన ఆధారాలు లేవు, దీని మీద ప్రభుత్వం యొక్క వ్యూ తీసుకోవాలని చెప్పి ఇచ్చిండు. పాప ఆయన చేస్తా అని చెప్పిండు, ఆయన లేడు. ఇవాళ నాది ఇప్పుడు మొత్తం అందరేమో ఎక్కడో దేవాలయపురం అనే కాగితాలు ఉంటాయి, నా కాగితాలు మాత్రం సింపిండు. నా దేవాలయపురం లేదు, నా ఏది లేదు, నా గోడౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను గోడౌన్ కట్టుకొని కూడా 15 ఏళ్ళు అవుతుంది, 10-15 ఏళ్ళు అవుతుంది. అంటే చెప్తున్నా వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని చెప్తున్నా. నేను ఒక ఎంపీని, లోకల్ ఎంపీని, నేను కలెక్టర్ని అడిగినా, అదే 1450 ఎకరాలు దేవుని పొలం అంటారు కదా, నాది కూడా 6.5 ఎకరాలు దేవుని పొలం కిందనే రాయి. కానీ వాళ్ళు ఆ ప్రభుత్వం చింపేసింది కదా, ఆ ప్రభుత్వం ఆనవాళ్ళు లేకుండా చేసింది కదా, డాక్యుమెంట్లు లేకుండా చేసింది కదా. నువ్వు పుట్టి ఆన్సర్ లేదు. చెప్తున్నా వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నాయో మీకు చెప్తున్నాను, కింద గ్రౌండ్ నుండి చెప్తున్నాను. ఇక సామాన్య సంగతి ఏంది, 22A కింద కొన్ని లక్షల ఎకరాలు పెట్టిండ్రు. 22A కింద లక్షల ఎకరాలు పెట్టిండ్రు. వాళ్ళ సొంత భూములు వల్ల ఇడిపించుకోవాలంటే కూడా 30% వాళ్ళకి దత్తత ఇస్తుంది, వాళ్ళకి లంచం ఇస్తే తప్ప రావనేది అయితే మనకి నిజం కాదా చెప్పండి? కాదంటారా మీకు చెప్పండి ఎవరన్నా? దాని మళ్ళా తన భూమి తను ఇది అది ఇప్పించుకోవాలంటే 30% ఇవ్వాలి. అది అయిపోయిందా? నిషేధ జాబితా ఎత్తేసిందా? ఇవాళ కూడా మీరు ఆయన ధరలు పెట్టిండు, ఈయన ఇంకోటి పెట్టిండు. నేను అడుగుతున్నా, పేదలకు గతంలో ఏ భూములైతే వాళ్ళకు పాపం 22A కింద బయటపడ్డా చెప్పండి.